భగవన్నామం మర్చిపోకుండా మనం ఎప్పుడు జపం చేస్తుండాలి అనేది దీనికి కారణం. స్వయం జ్యోతి అయినటువంటి పరమాత్మ ప్రపంచంలో సమస్త సుఖములకు ఆధారభూతమై ఉంది. అది ఆనంద సాగరం అన్నారు దాన్ని. అట్టి అపూర్వ ఆనందధామాన్ని మనం పొందటానికి జీవుడు శక్తి వంచన లేకుండా పాటుపడాల్సి ఉంది అని చెబుతుంది శాస్త్రాలు. అటువంటి అపారమైనటువంటి సాగరం లాంటి ఆనందధామాన్ని పొందటానికి జీవుడు శక్తి వంచన లేకుండా పాటుపడాలి అని చెబుతున్నాయి. ఎందుకు అనంటే మానవుడు జన్మించింది చెడికి సుఖముల కొరకు కాదట, శాశ్వత సుఖము కొరకు. కాబట్టి దానవుడు అగుటకు కాదు, దేవుడు అగుటకు, పశుత్వం పొందుటకు కాదు, పశుపతిగా మారుటకు. దీన్ని ఆలోచించి మనం చెడికి సుఖాలను అన్నింటి వదిలిపెట్టి జీవితం అంతా కూడా ఆ పరమాత్మ ధ్యానంలోనే, నామ జపంలోనే, ఆత్మ ధ్యానంలోనే ఉండమని శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి. కాబట్టి ముముక్షులైనటువంటి వాళ్ళు వివేక వైరాగ్యాదుల చేత అజ్ఞానమును తెగదృంచుకొని దేహాంభావమును రూపుమార్చి, అంటే దేహము అనేటటువంటి అహంభావాన్ని రూపుమాపుకొని తద్వారా సంసార సుఖం యొక్క మూలోచ్ఛేదనం, సంసార సుఖం అనేదాన్ని మూలంతో సహా ఛేదించి ఆత్మరూప శాశ్వత సుఖాన్ని పొందాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. తద్బ్రహ్మ నిష్కళ మహానచభూత సంగం, నిష్కళముగా బ్రహ్మమనే నేను కాని పంచభూతాత్మక జడ సముదాయమగు ఈ దేహము నేను కాను అనేటటువంటిది మనం ఎప్పుడు సరదా మర్చిపోకుండా ఉండాలి. ఈ విధంగా శ్రీ శంకరాచార్యుల వారు చెప్పినారు. మహోన్నతము ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ జీవితం అందే మోక్ష సామ్రాజ్యాభిషిక్తులు కావాలి. మళ్ళా గర్భ నరకమునందు పడి నానాయాతలను అనుభవించకుండా తప్పించుకోవాలి. పైన చెప్పిన ఉపనిషద్ వాక్యములను నిరంతరము స్మరిస్తూ గంభీరంగా ఆత్మభావాన్ని అలవర్చుకోవాలి అన్నాడు. అభ్యాసం చేతనే దీన్ని సాధించాలి, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి, జీవన్ముక్తులై ఉండాలి అని శంకరాచార్యుల వారి మతం. బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు. ఈ వాక్యాన్ని సదా జ్ఞప్యం ఉంచుకోవాలి అన్నాడు. పరమజ్ఞాన సముపార్జన ద్వారా సాక్షాత్ బ్రహ్మస్వరూపులే అవుతున్నారు జనులు. తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే అట్టి బ్రహ్మస్థితి యందు, ఆత్మస్థితి యందు ఎప్పుడూ నిలకడ కలిగి ఉండాలని చెబుతున్నారు. అర్జున, ఆ కామాదులు శత్రువులు బహు జాగ్రత్తగా ఉన్నాయి. జ్ఞానాన్ని అంతయు అవి నాశనం చేస్తున్నాయి, అధోగతికి తీసుకుని వెళుతున్నాయి. కాబట్టి వాటిని ముందుగా నీవు జయించాలి అని హెచ్చరిక చేశాడు. జ్ఞానినో నిత్యవైరిణ విధేనమిహ వైరిణం. ఇట్లు చెప్పుట కారణం ఏమంటే, ఓ ముముక్షులారా,
ఓ సాధువులారా, మీలో ఒక గొప్ప శత్రువు ఉన్నాడు. లోకములన్నిటినీ మీరు జయించినప్పటికీ కూడా ఆ శత్రువులకు మీరు లొంగిపోయినట్లయితే మీరు యథార్థమైన విజేతలు కానేరు. ఈ విషయమై బహు జాగరూకులుగా ఉన్నాయి. మొట్టమొదటి దాన్ని జయించాలి. ఆ పిమ్మట ఇంకే పని అయినా చూడవచ్చు. అది తెలుపుటి దీని అర్థం. ఆశాయ దాసాయతే దాసా సర్వలోకస్య ఆశాదాసి ఏషాం తేషాం దాసాయతే లోక అని పెద్దలు చెప్తున్నారు. అంతరంగ శత్రువుకు ఆశకు దాసులైనటువంటి వాళ్ళు లోకమునకంతకు కూడా దాసులు అవుతున్నారు. కానీ ఆశ ఎవరికి దాసి అయి ఉంటుందో వారికి లోకమంతా కూడా దాసి అని మహాత్ములు చెబుతున్నారు. ఆశకు మనం దాసులై ఉన్నాం. ఇప్పుడు ఆశను మనకు దాసిగా చేసుకోమని చెబుతున్నారు మహాత్ములు. అది సామాన్యమైన సంగతేనా? సామధాన భేద దండోపాయముల చేత బాహ్య శత్రువులను ఓడించవచ్చు. కానీ ఈ కామాది రూప ఆంతరాంగిక శత్రువును ఓడించడం మాత్రం బహు కష్టం. ప్రహ్లాదుడు తన తండ్రి యొక్క హిరణ్యకశిపుడికి చెప్పింది ఈ క్రింది వాక్యములను పరికింపండి. తండ్రి, లోకములన్నీ గడియలోను జయించిన వాడు ఇంద్రియానేకమం చిత్తమును గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువు నాలుగుల బ్రహ్మిన్నుల చేసి ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నేర్పున చూడుమ దానవేశ్వర అన్నాడు ప్రహ్లాద బాధుడు తన తండ్రితో. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంతభ్యాత్మానమాత్మన జశత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని భగవంతుడు చెప్పినాడు. బుద్ధి కంటేలో పరమమైనటువంటి ఆత్మను తెలుసుకొని అట్టి తుర్యాత్మ యందు నిలకడ కలిగి ఇంద్రియ నిగ్రహము గావించుకొని కామరూపము మహాచిత్రమని జయించాలి అని చెప్పినాడు. సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహం కలుగుటకు ఇది ఒకటే ఉపాయం. వేదాంతం యొక్క కీలకం అంతా కూడా ఇచ్చట్నే ఉంది. ఇతరములకు చిన్న చిన్న సాధనల చేతను ఉపాయముల చేతను ఇంద్రియముల నిగ్రహము కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ పూర్ణముగాక అత్తరి వాసన శేషించియే ఉంటుంది. కావున భగవాను చెప్పాడు, రసవజ్యం రసోప్యస్యం పరం దృష్టాన్ని వర్తతే అని. అనగా శబ్దాల విషయాల్ని స్వీకరింపని వాడినే విషయములు నివృత్తములను కానీ విషయవాసన నశింపదు. పరమాత్మ దర్శనము కలుగునప్పుడు ఆ వాసనయు సంపూర్ణంగా నశించిపోతుంది. అందుకనే మొట్టమొదట పరమాత్మ దర్శనం ఆత్మదర్శనం పొందమన్నారు. మొట్టమొదట దాన్ని సాధించినట్టయితే తర్వాత దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి బుద్ధికి పరమగా ఆత్మయే తానని నిశ్చయించుకొని అనాత్మరూపంగా ఉన్నటువంటి దేహాదులందు అభిమానాన్ని వదిలిపెట్టి ఇంద్రియ నిగ్రహాన్ని చేపట్టి నీవు ఆత్మని ఎప్పుడైతే ధ్యానం చేసినావో సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొందగలుగుతావు. అనగా తాను మనోబుద్ధి ఇంద్రియములను వీటన్నిటికీ విలక్షణి నేను, వాటన్నిటికీ నేను సాక్షిగా ఉన్నాను అని బోధ కలుగుతుంది. ఎప్పుడైతే నేను సాక్షి స్వరూపుణ్ణి అన్నటువంటి బోధ మనలో కలిగిందో ఇంద్రియములు లెస్సగా స్వాధీనములు అవుతాయేటప్పుడు
అప్పుడే ఇంద్రియాలు మనం చెప్పిన వాటి ఉంటాయట. అప్పుడు జీవుడు తన సారాజ్యమైనటువంటి మోక్షాన్ని, ఆ మోక్ష పదవిని పొందగలుగుతున్నాడు. ఇదే వేదాంతం యొక్క సారం అన్నారు. అట్టి ఆత్మజ్ఞానికి ఇక జన్మ ఉండదు. అతని కర్మ రాశి అంతా కూడా భస్మమైపోతుందట. సంస్కారములన్నీ కూడా నశించిపోతాయట. వాసనలన్నీ ఉడిగిపోతాయట. దృశ్య వస్తువులు క్షమించిపోతాయట. హృదయ గ్రంథులు విచ్ఛిన్నములైపోతాయట. సమస్త సంచయములు దూరీకృతములవుతాయని చెప్పారు. మాయ యొక్క రహస్యమంతయు కూడా కర్తరామలకముగా గోచరిస్తుందట. ఇంద్రియములు, మనస్సు దాస్యం అంతరించింది. ఇప్పుడు మనం ఇంద్రియాదులకి, మనస్సుకి దాస్యమైనాం. వాటి ఇష్టం వచ్చినట్టు మనల్ని దాచిపని చేపించుకుంటున్నాయి. ఈ దాస్యం అంతా కూడా ఒక దెబ్బకి ఎగిరిపోతుందట. విశ్వ సౌభ్రాతృత్వము ఉదయిస్తుందట. అంతలో ఆత్మమయమై తోస్తుందట. అప్పుడు ప్రాణికోట్ల ఏడా కృత్రిమ ప్రేమ, అవ్యాజ కరుణ ఉద్భవిస్తుందట. అకృత్రిమ ప్రేమ, కృత్రిమ ప్రేమ కాదు, అకృత్రిమ ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ, అవ్యాజ కరుణ అప్పుడు ఉద్భవిస్తుందట. కావుననే వారిని కూడా తన వలె తెరింపజేయనించి ఆ కార్యమును తన జీవితం అంతా కూడా దారపోస్తూ ఉంటాడట. అది స్వరాజ్య స్థితి. అట్టి పరిపూర్ణ అద్వయ ఆత్మస్థితిని సర్వజీవులకి ఇది జన్మాహ్యమట. ఆ ఉపనిషత్తులు జనులకేమి బోధిస్తున్నాయో చూడండి. ప్రజానీకం కొరకు ఒక్క వాక్యములో ఆ సందేశం అంతా కూడా హిమిడ్చి చెప్తున్నాయి. అది తత్వమసి. ఇది వాక్యము కాదు, మహావాక్యము. బోధము కాదు, ప్రబోధము. ఆ పరమాత్మయే నీవు అని ఉపనిషత్తులు శాసిస్తున్నాయి. ఎంతటి ఆహ్లాదకరమైన వాక్యం ఇది! ఎంతటి ధైర్యోద్బోధకము సందేశం ఇది! తత్వమసి అంటే ఆ పరమాత్మే నీవు అని చెప్తున్నప్పుడు ఇది ఎంత ఆహ్లాదకరం, ఎంత ధైర్యం, ఎంత ఉత్సాహం, ఎంత ఆనందదాయకం, దుఃఖరహితం, శాశ్వత ఆనందం. మరి జరామరణ దుఃఖ నాశం. మరి ఆత్మ నీవే, పరమాత్మ నీవే అని చెప్పడం సామాన్యమా? ఆ ఒక వాక్యమును అనుభూతం అనర్చుకున్నట్లయితే ఇక జన్మాంతరము జీవుని పట్టుకొని పీడిస్తున్నటువంటి ఆ అవిద్య పిశాచం ఒక్క క్షణకాలంలో పలాయన మంత్రాన్ని పఠించి వెళ్ళిపోతుందట. విద్యదేవరయ గ్రంథి అన్నట్టు. ఆ సమయంలో అనగా జీవుడు తత్వమసి మహావాక్యమును జీర్ణము చేసుకొని అహం బ్రహ్మాస్మి అనుభూతి పడసినప్పుడు సమస్త భవబంధములు తొలగిపోతాయట. హృదయంలో ఉన్నటువంటి హృదయ గ్రంథులన్నీ విచ్ఛిన్నములవుతాయట. ఇక మనుజుడు తన జీవిత శర్వలక్ష్యమును సాధించినట్లేనట. అట్టి మంగళకరమైనటువంటి దర్శనం శీఘ్రాతి శీఘ్రముగా అనుభవించి కృతార్థులు కంటని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. నదీ ప్రవాహ మధ్యలో కావలసిన విద్య ఏది? ఏ విద్య కూడా అక్కడ జీవులకు ఉపయోగపడదు.
అయితే ఆ నదీ ప్రవాహంలో మనకి పనికొచ్చే విద్య ఈత విద్య ఒక్కటే. ఆ విపత్కర సమయంలో తర్కము కానీ, మీమాంసము కానీ, జ్యోతిష్యము కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, అల్జీబ్రా కానీ, జియోమెట్రీ కానీ మరి ఏది అయినా జీవుని రక్షింపజాలనప్పుడు నీటిలో మునిగిపోయేవాడిని ఈ విద్యలన్నీ బతికిస్తాయా? మునుగోవానికి ఈత విద్య ఒక్కటే శరణ్యం. అప్పుడు ఈత విద్య కనుక ఉంటే ఇవన్నీ లేకపోయినా ఆ జీవుడు నదిలో ఈదుకుంటూ బయటపడగలుగుతాడు. అట్లే జీవుడు సంసార సాగర మధ్యమున కురుకులిడుతున్నప్పుడు జనన మరణ ప్రవాహము నుండి నానా దుఃఖములను అనుభవించు ఉంటున్నాడు కదా. అట్టి వారికి తరుణోపాయం ఏంటిది? బ్రహ్మ విద్య. ఏట్లో పడ్డవాడికి ఈత విద్య ఎట్లా తరుణోపాయమో, సంసారంలో పడి మునుగుతూ నానాయాతన పడుతున్నటువంటి వాడికి బ్రహ్మ విద్య ఒక్కటే తరుణోపాయం అన్నాడు. అక్షర పరమాత్మ తత్వమే ఆ విద్య ఒక్కటి జీవుని ధరింపజేయగలదు. కనుకనే దానికి తారక విద్య అని పేరు పెట్టారు. బహుదుఃఖ శమనకై, దుఃఖరాహిత్యమునకై మనుషుడు దాన్ని తప్పకుండా పరిగ్రహించాల్సిందే, అంటే అందుకోవాల్సిందే ఆ బ్రహ్మ విద్యను. శాశ్వతానందమునకు మార్గమును యోచించుకోవాల్సిందే. దానిని నోచుకొనలేని జీవితము కాదు. కాబట్టి ఎంతటి గొప్ప పండితులైనను, కవిశేఖరులైనప్పటికీ, విద్యా వాచస్పతులైనప్పటికీ శాంతికై, దుఃఖరాహిత్యములకై అక్షర బ్రహ్మ విద్యను నేర్పవలసిందే. చతుషష్ఠి కళలందు, విద్యలందు ప్రావీణ్యం సంపాదించినప్పటికీ తిరిగి పలక బలపం తెచ్చుకొని ఆధ్యాత్మిక రంగంలో అక్షరాభ్యాసమును ప్రారంభించాల్సింది. శమనమాదులను కరుణ, దయ, పరోపకారము, భగవద్భక్తి, వైరాగ్యము మున్నగు పరమార్థ గుణములను అభ్యసించవలసిందే. అక్షర బ్రహ్మతత్వం ఎరగవలసిందే. అప్పుడు వాస్తవ అక్షరాభ్యాసము పూర్తి అయినట్లు. లేచో ఎన్ని లౌకిక విద్యలు సముపార్జించినప్పటికీ కూడా జనులు ఓ నా మాలు రానివారే అవదు. అంటే వానమాలు రానివాళ్ళే అవుతున్నారట. వేదములను సాంగోపాంగముగా చదివినప్పటికీ, సమస్త విద్యలేందరూ ఆరితేరినప్పటికీ, అనర్గముగా కవిత్వము చెప్పగలిగినప్పటికీ, భగవంతుని పాదపద్మలందు మనస్సుల సంలగ్నము కానిచో వారి వలన మనుషునికేమి ప్రయోజనం అని శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు పదే పదే నడివినారు. ఏది చావ తప్పించగలదో అదే నిజమగు విద్య. ఏది బంధము నుండి విడిపించగలదో అదే నిజమగు శాస్త్రం. తక్కినవది భక్తియే నాకు ముక్తియే అన్నారు. అన్నట్లు భక్తికి ఉపయోగపడినవే కానీ ముక్తికి కాదు. అయితే భక్తి మార్గమును చూచుకొనకూడదని కాదు, ముక్తి మార్గమును కూడా మరువరాదని చెప్పుడే దీనికి అర్థం. అన్ని సంపదలు, అన్ని విద్యలు ఉన్నప్పటికీ తన ఆత్మను తాను తెలుసుకోననిచో అక్షర పరబ్రహ్మమును వచ్చిన పరిచయం లేనట్లయితే అవి అన్నీ కూడా శవాలంకార సదృశ్యములుగానే ఉంటున్నాయి. అంటే సచ్చిన శవానికి, సచ్చిన మనిషికి శవానికి అలంకారం చేస్తే ఏం ప్రయోజనం? అలాగే ఈ విద్యలన్నీ
అని చెప్పినాడు ఆయన. ప్రాణం లేని శవము ఎంత అలంకరించినా ఏం ప్రయోజనం? విద్యాగంధము లేకున్నాను ఎవరి హృదయముల బ్రహ్మము భాషించుండనో, ఎవడు బ్రహ్మానుభూతి కలిగి ఉంటాడో అతడు సర్వ విద్యాపారంగతుడే జగును. అన్ని విద్యలు తెలుసుకుని ఉన్నప్పటికీ ఎవరి చిత్రంలో బ్రహ్మము భాషింపకుండా ఉంటుందో అతడు అక్షర సూర్యుడే అవుతున్నాడు అని తాత్పర్యం. ఇంత మాత్రం చేత లౌకిక విద్యలను చిన్నచూపు చూచినని ఎవరు కూడా భావించకూడదు. సంసార తరుణ హేతువు బ్రహ్మ విద్యను కూడా వానితో పాటు కలిగి ఉండుడని ప్రబోధించటమే ఇక్కడ జరిగింది. మరి రెండింటిలో ఏది ఒకటి మాత్రం ఏరుకొనవలసిన పరిస్థితి వచ్చినట్లయితే జరామరణ విమోచనకరమైనటువంటి ఈ పరమాత్మ విద్యనే ఎన్నుకోవాలి. ఎందుకంటే జన్మించిన ప్రతి వారు కూడా ప్రథమ కర్తవ్యం మరలా జన్మింపకుండుటకు వలసిన సాధన సామగ్రిని సంపాదించుటే అవుతుంది. దానిని ముందు సంపాదించి అటు పిమ్మట తక్కిన దాన్ని కూర్చి యోచింపవచ్చు. మహాత్ములను అనుసరించి ఉన్నటువంటి పద్ధతి ఇయే. అట్లు కాకుండా జీవితం అంతయు చతుషష్ఠి కళల సముపార్జన అందే ముందుగా వినియోగించినచో అకస్మాత్తుగా మృత్యువు ఆసన్నమైనట్లయితే అప్పుడు మనుషుడు ఏమి చేయగలడు? అందుకని ముందరగానే బ్రహ్మ విద్యను పరమాత్మ విద్యను నేర్చుకొని దాని శక్తిని పొంది తర్వాత నీవు ఎన్ని విద్యలైనా నేర్చుకో. ఆ విద్యలో వారిని అంత్యకాలమున రక్షిస్తాయా? లేదు. లేక యమబాధలను తప్పించగలవా? లేవు. అట్టి శక్తి యొక్క బ్రహ్మ విద్యకు మాత్రమే కలదు. అంత్యకాలమును రక్షించడం కానీ యమబాధ నుండి తప్పించడం కానీ ఒక్క బ్రహ్మ విద్యకు మాత్రమే ఉంది, కానీ ఆ శక్తి ఇతర విద్యలకు లేదు. అక్షర పరబ్రహ్మను గూర్చి నిజాత్మతత్వమును గూర్చి ఎరుగడకై సత్వరము కృషి చేయాల్సి ఉంది. అట్టి బ్రహ్మ విద్యను సంపాదించినటువంటి వ్యక్తి తాను ఏ కాలమందను కూడా భూతాకాశము కానీ చిత్తాకాశము కానీ కాదని అతి సూక్ష్మమై నామరూప రహితమైనటువంటి చిదాకాశమే అని చక్కగా గుర్తెరుగుతాడు. అతను చంచలమై క్షణికమై నశ్వరమై పరిణామశీలమైనటువంటి మృత్యుగ్రస్తమైన ఇట్టి పంచభూతాత్మక శరీరంపై అహంభావం, ఈ శరీరమే నేను అనేటటువంటి భావం, దీని మీదనే మమత్వము కలిగి ఉండుట మానవుని అజ్ఞానం. ఎంత దృఢమై ఉందో ప్రతివారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. పైగా విశ్వవ్యాపకమైన ఈ అనంతాకాశంలో ఏ మూలనో ఒక చోట నక్కి ఉన్న ఒక చిన్న భూగోళంలో, ఒక చిన్న దేశంలో, ఒక చిన్న ప్రాంతంలో, ఒక చిన్న మన గ్రహంలో పరిచ్ఛిన్నమై ఉన్న ఒక చిన్న మన శరీరం మాత్రమే తానని భావించి దానిపై అభిమానం కలిగి రాత్రింబగళ్ళు దానిని ఆరాధిస్తూ విషయభోగములకు దానిని దారబోస్తూ జీవితము వ్యర్థముగా గడిపివేయుట ఎంత శోచనీయముగా ఉందో ఆలోచిస్తే తెలుస్తుంది. కాబట్టి మానవుడు భూతాకాశ వికారము ఈ చిన్న జడదేహము తాను కాదని ఎంత శీఘ్రముగా గమనించినట్లయితే అంత శ్రేయస్కరం. జీవుడు బింబరూపముగా తన ఆత్మను మర్చిపోయి
ఈ సంసార చక్రంలో తగులుకొని తిరుగుతూ పొల మీద దేహాన్ని ధరిస్తూ పుట్టుచూ చచ్చుచూ నానా యాతలు అనుభవించుతూ కృంగి కృషించుచున్నాడు అన్నది మర్చిపోకూడదు. జీవుని వాస్తవ స్వరూపము నాశరహితముకు సచ్చిదానంద స్వరూపమే. అజ్ఞానవశమున అది ఎరుగబడకుండా ఆవరణయుక్తమైన దాని వలె, నిస్సరళమై ఉన్న దాని వలె వర్తిస్తూ ఉంది. బ్రహ్మాత్మైక్య విరోధం చేత దానిని మేలుకొల్పాలి. ఇట్టి అమూల్యమైనటువంటి నిర్మమకు ఆధ్యాత్మిక విద్యను మన పూర్వీక ఋషులు అనేక త్యాగములు గావించి, అనేక కష్టాలకు ఓర్చుకొని, అనేక నష్టాలకు ఓర్చుకొని, బహువిధ సాధనలన్నిటి సలిపి అనుభూతం చేసుకొని వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాన్ని లోకానికి బోధించారు. అవనిపై మూర్తి భవించినవో దివ్యాత్మ స్వరూపులారా, మీరు పాపులా కాదు. రామరామ, మనుషుని ఆ విధముగా అనుడియే పాపం. ఆ ప్రకారముగా మనుషుని పాపి అంట మానవత్వం పైనే కళంకము ఆపాదించినట్లు అవుతుంది. ఓ సింహములారా, లెండు, మీరు గొర్రెలను బ్రహ్మను పారదోలండి. శాశ్వతమైన స్వతంత్రమై ఆనందరూపమైనట్టి ఆత్మయ్య మీరు భౌతిక పదార్థములు కాదు. ప్రకృతి మీ దాసి, మీరు ప్రకృతికి దాసులు కారు. మనకు కావలసింది బలం. అట్టి బల సంపాదనకై చేయవలసిన మొట్టమొదటి పని ఉపనిషత్తులందు అత్యధిక విశ్వాసము కలిగి వానిని ప్రోత్సహించి నేను ఆత్మను అని తలంచుటియే ఎగుతుంది అని వివేకానందులు చెప్పారు. నమే భక్త ప్రణశ్యతి నహి కళ్యాణ దుర్గచ్చి దుర్గతి తాత గచ్చతి అనగా, నా భక్తుడు అన్నిటికీ చెడడు, సత్కార్యం ఆచరించడానికి దుర్గతి ఎప్పటికీ లేదు వాడు. ఈ ప్రకారముగా భగవంతుని ప్రతిజ్ఞాపూర్వక వచనాల్ని స్మరించుకొని జనులు అఖండ ధైర్యోత్సాహస సమన్వితులై వెనుక చూపు లేకుండా ఆత్మ మార్గమున ఇతోధికముగా ప్రయత్నించాలి. ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత, ఇటువంటి ఉపనిషద్ వాక్యములు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనుడు, ఆత్మ విషయంలో జాగరూకులై ఉండండి, మహాత్ముల ద్వారా ప్రబోధము అందుకోండి అని జనులను హెచ్చరిస్తూ ఉన్నాయి. వానిని ఆలకించి దైవ ప్రోక్తములకు ఆ వాక్యములపై అచంచల విశ్వాసము కలిగి ఆ రకంగా అనుష్ఠించుడికై ఉపక్రమించవలే. బ్రహ్మనిష్ట చేత బ్రహ్మత్వమును తప్పక పొందగలడు. లేక బ్రహ్మరూపుడే కాగలడు మానవుడు. మాయాంత ప్రకృతి విద్యాన్మాయనంతు మహేశ్వరం అని చెప్పబడుట వల్ల ప్రకృతి రూపముక మాయ ఈశ్వరునికి అధీనమైనది కావున ఆ మాయను జయింపవలెనంటే మాయా ఈశ్వరుని యందు భక్తి చేసి ఆ భగవంతుని అనుగ్రహం తప్పక పొంది తీరాలి. అది నిష్కామ కర్మ భక్తి మనకు వాని చేతనే కలుగును. కాబట్టి హృదయపూర్వకంగా సర్వేశ్వరుని నిర్మల భక్తితో ఆరాధించు వైరాగ్య వివేక విచారణాదులు కలవారై శ్రద్ధతో, అతి శ్రద్ధతో, అతి భక్తితో ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించి అచలి కాలంలోనే ప్రతిబంధకములన్నీ పలాయనములైపోయి లక్ష్యము కర్తలామకంగా గోచరించను.